రవణాపాలెంలోని మఠంపల్లి రోడ్లో గల అన్న రైతు హుసేనా గారి పొలం పనులు వచ్చేసి మెలినా సీడ్స్ సీతా 177 విత్తనం వేశారు. ఇది మొత్తం వచ్చేసి పొలం ఎకరం 20 సెంట్లు. నేను నా అనుభవం ప్రకారం ఒక 10 సంవత్సరాల నుంచి తోటలు చూస్తున్నాను. అన్ని ఫీల్డ్కి వెళ్ళాను. సీత అనే తోట కాయ కానీ సైజు కానీ విత్తనం కానీ ఇందులో బరువు కానీ బాగా వచ్చేసి హైట్ కానీ చాలా తోటలు చూశాను. ఇంత హైట్ ఉన్న తోట నేను ఎక్కడ చూడలేదు ఇప్పటి వరకు. కాపు కూడా బాగా స్టెప్పులు 3 స్టెప్పులు కూడా కాపు కూడా ఉంది. దీంట్లో వచ్చేసి మొత్తం 35-40 లోపు వస్తుందని అన్న రైతు తెలియజేస్తున్నాడు. ఒకసారి అన్న రైతు మాటల్లో తెలియజేయాలి. నేను ఈ మెలీనా వాళ్ళది ఒక గత 6 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నా. జమున 116, సౌందర్య 117, సీత 177 వేసిన. అన్నీ అప్పటి నుంచి వేసుకుంటూ వస్తున్నా కానీ మంచిగానే ఉంది. ఇత్తనం వేసుకోదాకా ఇత్తనం ఇది. ఇంకా ఈ నల్లికి కానీ తట్టుకుని బాగా దిగుబడి బాగా వచ్చింది. ఎకరం 20 సెంట్లు చేను ఇది. 40 క్వింటాలు వస్తుందని అంటారు. ఖచ్చితంగా 40 నుంచి 45 రావచ్చు. ఈ తోటను చూడటానికి రఘునాథపాలెమే కాకుండా చుట్టుపక్కల చింతిరాల కానీ, గుండ్లపల్లి కానివ్వండి, మఠంపల్లి కానివ్వండి, నక్కగూడెం, చింతిరాల రైతు సోదరులు అందరూ కూడా వస్తున్నారు. మెలినా సీడ్స్ వారి సీతా 177 వచ్చే సంవత్సరం అందరూ వేసుకొని బాగా పండించాలి, రైతులందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. కృష్ణాపురం గ్రామం, చింతలపాలెం మండలం, సూర్యాపేట జిల్లా. ఈ యొక్క రఘునాథపాలెంలో సీత 177 అనే వెరైటీ చేసినారు. రఘునాథపాలెంలో ఫీల్డ్ పెట్టడం జరిగింది. దాన్ని చూద్దామని మేము కృష్ణాపురం నుంచి వచ్చేసాం. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సీత వెరైటీ చాలా చక్కగా మంచిగా బాగుంది. తాలుగా పర్సెంటేజ్ లేదు. కింది నుంచి బాగా కాపు చిక్కగా ఉంది. గెనుపులు దగ్గరగా ఉన్నాయి. ఇలాంటి మోంతా తుఫాన్లు కానీ అనేకమైన తుఫాన్లు వచ్చినా కానీ కూడా అన్ని వర్షాలకు కూడా తట్టుకొని మినిమం 4 నుంచి 5 అడుగుల వరకు హైట్ పెరిగి 2 స్టెప్పులు కాపు వచ్చింది. బాగా గింజ శాతం బాగుంటుంది. కలరు క్వాలిటీ బాగుంది. మరి అలాగే ఎన్ని వర్షాలకైనా ఎంత వైరస్కైనా సరే అన్ని విధాలా తట్టుకొని మరి యొక్క తోట ఈ సీతా 177 అనే వెరైటీ మెలినా సీడ్స్ వాళ్ళ యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ వెరైటీని ఎన్ని తేజాలు ఎన్ని వెరైటీలతో పోల్చుకున్నా కానీ కూడా నెంబర్ 1గా సైజుకు సైజు ఉంది, కాయ కలర్ ఉంది, విత్తనం ఉంది. ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ వెరైటీ చూసిన తర్వాతనే పోయి ప్రతి ఒక్కళ్ళు కూడా వేసుకోవచ్చు అని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా ఎకరానికి వచ్చేసి 40 క్వింటాలకైతే నా అంచనా ప్రకారం తగ్గదు. పక్కన పొలాలన్నీ కూడా నల్లిపడి ఎరుపొచ్చి కొసలన్నీ మాడిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి. కానీ ఈ వెరైటీ 2వ స్టెప్ కాపు అయిపోయినా కానీ కూడా మరి కలర్ ఉంది, షైనింగ్ ఉంది, తోట రంగు ఉంది. మరి 40 క్వింటాలు ఇప్పుడు మామూలుగా ఉన్న కాయ వరకే మేము చెప్తున్నాం. ఆ తర్వాత కూడా ఇంకా పెరగొచ్చు కానీ తగ్గేది ఏముండదు. ఈ యొక్క మెలినా సీడ్స్ వాళ్ళది 177 అనే విత్తనం తప్పనిసరిగా ప్రతి ఒక్క గ్రామ రైతు ఈ యొక్క వీడియో చూసి, ఫోటో చూసి, అంతగా నమ్మకం లేకపోతే పొలం దగ్గరకు వచ్చి చూసి, కళ్ళతో చూసి నమ్మి పోయి ప్రతి ఒక్కళ్ళు వేసుకొని హాయిగా గుండె మీద చేసుకొని నిద్రపోవచ్చు. ఈ విత్తనం సూర్యాపేట జిల్లా, చింతలపాలెం మండలం, కృష్ణాపురం గ్రామం. నేను ఒక 6 ఎకరం వేసా సీత. కోతకు కానీ కాపు కానీ నల్లికి తుఫాన్లు తట్టుకుంటుందండి. ఇది రైతుకి వేయాలి దగ్గర విత్తనం. ఇది కోత కూడా ఎకరానికి కింటానికి వచ్చేసి 10 మంది పడతారు సార్. అదే ఎక్కువ పట్టలేదు. క్వాలిటీ బాగుంది, దిగుబడి కూడా బాగుంది. 2వ కోత కూడా మళ్ళీ 2 స్టెప్ కూడా వచ్చింది. అది మీ 6 ఎకరం ఎన్ని క్వింటాలు అయింది అనుకుంటారు? 6 ఎకరం 25 అండి. 25 కళలో ఉన్నాయి. నిన్న అయిపోయింది కోత కూడా. ఓకే, కోత కూడా బాగుంది, చేను బాగుంది. కంపెనీ వాళ్ళకి ధన్యవాదములు. సూర్యాపేట జిల్లా, మేలచెరు మండలం, వేపలమాదం గ్రామం నుంచి ఈరోజు మఠంపల్లి మండలంలోని రఘునాథపాలెం గ్రామానికి మిర్చి ఫీల్డ్ చూడటానికి వచ్చాము. వెరైటీ పేరు మెలినా సీడ్స్ వాడిది సీతా 177 అనే రకాన్ని ఈరోజు చూడటానికి వచ్చాము. మేము ఈరోజు దాకా చాలా ఫీల్డ్ చూసాము, కానీ ఈ వెరైటీ మాత్రం చెట్టు చాలా హైటు, జంట కాయలున్నాయి. కాయ కూడా చాలా సన్నగా బారుగా ఉంది. ఇప్పుడు దాకా చూసిన వెరైటీలలో ఈ వెరైటీ చాలా బాగుంది. రైతులందరూ వేసుకోదగ్గ విత్తనం అని అనుకుంటున్నాం మేము కూడా. కావున మీరు ఒకసారి వచ్చి ఈ తోటను చూసి రైతులందరూ ఈ వెరైటీని మీరు చూసి వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.
కాయ సైజు గాని కాపు గాని ఎలా ఉంది సార్? సైజు క్వాలిటీ ఒకటి కాపు ఎనుపులు కూడా దగ్గర దగ్గర ఉన్నాయి. హైట్ పెరిగింది బాగా. అది ఎకరం 20 సెంట్లు 15 కట్టలు వేసిన యూరియా కట్ట 2009 నా వ్యవసాయం ఫీల్డ్ యూరియా చేలోకి ఎప్పుడు రాని ఎరువు ఏం దోలే. ఎరువు దీనికి దోలేదు, వేరే చాలా దోలే కానీ ఇదే ఎత్తున 5 ఎకరాలు పెట్టిన, ఇదే పొజిషన్ లో ఉంది 5 ఎకరాలు కూడా. 5 ఎకరాలు కూడా. ఈ సంవత్సరం మరి ఇన్ని రకాల్లో కూడా నల్లి వచ్చి చాలా వరకు అన్ని చుట్టుపక్కల పొలాలన్నీ కూడా నల్లి బాగా విపరీతంగా ఉంది. కానీ నల్లికి తట్టుకుంది వెరైటీ అంటే పర్వాలేదు, మంచిదే. అందులో బొబ్బరు ఒకటి లేదు, నేను వైరస్ ఎటువంటి వైరస్ కూడా సోకలేదు. కాయ కూడా బాగా సైజు వచ్చేసి మరి వంకరకాయలు అట్లాంటి గడ్డు పూత ఇట్లాంటివి బాగా మంచి. అందరూ కూడా ఇది సీతా వెరైటీ వేసుకోవచ్చు. నా పేరు నాగాన, మాది పీకల నాయకండ, చింతలపాలెం మండలం, సూర్యాపేట జిల్లా. మేము రఘునాథపాలెం ఇలా సీత 117 ఫీల్డ్కి వచ్చినాము. ఫీల్డ్ సీత వెరైటీ అయితే బాగుంది, వేసుకోదగ్గ విత్తనం, మామూలుగా లేదు. విత్తనం చూసిన రైతు వారిగా నేనైతే వచ్చే సంవత్సరం ఒక 3 ఎకరాలు వేద్దామని ఆల్రెడీ ఆలోచించాను. వేయటం కాదు, వేస్తున్నాను కూడా. ఎందుకంటే ఇలాంటి వెరైటీ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ప్రతి సంవత్సరం నేను ఫీల్డ్కి పోతున్నా కానీ ఫస్ట్ టైం నా లైఫ్లో ఇలాంటి ఫీల్డ్ చూడటం బాగుంది. ఈ ఫీల్డ్స్ అయితే మెలీనా సీడ్స్ వాళ్ళవి ఈ 3 రకాలు బాగానే ఉన్నాయి. రైతు సోదరులు అందరూ వేసుకోవచ్చు. ఎన్ని క్వింటాలు వస్తుంది అనుకుంటారా? ఇది 40 నుంచి 42, 45 దాకా కూడా వస్తుంది అనుకుంటున్నాను. ఈ మామూలుగా లేదు తోట అయితే. మేము కూడా దాదాపు 5-6 ఫీల్డ్కి పోయినాం కానీ ఫస్ట్ టైం ఈ విత్తనం చూడటం. చెప్తున్నా కదా, 40 క్వింటాలు తగ్గదు. ఒక్క రైతు సోదరులు ఈ విత్తనాన్ని వేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం.